హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తూ సంచలనం సృష్టించారు. ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ను లక్ష్యంగా చేసుకుని మియాపూర్ తో పాటు ఆయనకు చెందిన దాదాపు 15 ప్రాంతాలలో ఏసీబీ బృందాలు ఈ దాడులు చేపట్టాయి. ఇప్పటి వరకు 60 లక్షలకు పైగా నగదు, 13 బంగారు బిస్కెట్లు, కిలో బంగారు ఆభరణాలతో పాటు హైదరాబాద్, నిజామాబాద్ లో పలు ఖాళీ స్థలాలకు సంబంధించిన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని, సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనేటువంటి ఆరోపణ మీద మనము ఆర్ఎన్బిలో ఈఎన్సీగా వర్క్ చేస్తున్నటువంటి మోహన్ నాయక్ అతని యొక్క ఆస్తులు మరియు ఇంటిపైన ఒక 13 బృందాలుగా ఏర్పడి హైదరాబాదు, నిజామాబాదు ఈ ఏరియాలో మనము సర్చెస్ చేయటం జరిగింది. సర్చెస్ ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. ఏసీబీకి సంబంధించి మనకు అందినటువంటి ఫిర్యాదుల మేరకు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో 13 బృందాలుగా ఏర్పడి ఈ రైడ్స్ అనేవి కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. మనకు సంబంధించి ఇప్పటి వరకు కొంత అన్అకౌంటబుల్ క్యాష్, తర్వాత కొంత గోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మనము సీజ్ చేయటం జరిగింది. వీటితో పాటు అతనికి సంబంధించి ల్యాండ్ ఏమైతే గతంలో ఐడెంటిఫై చేసినామో వాటితో పాటు ఇంకొంత ప్రాపర్టీస్ కూడా మనం ఐడెంటిఫై చేయటం జరిగింది. అవన్నీ కూడా మీకు సాయంత్రానికి డీటెయిల్డ్ ప్రెస్ నోట్ రూపంలో మళ్ళీ ఇవ్వటం